హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్లో ఉన్న లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ లూపింగ్. సో ద లూపింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఏ స్పెసిఫిక్ కండిషన్ సాటిస్ఫైస్. అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉండడాన్ని లూపింగ్ అంటారనమాట. సేమ్ ప్రాసెస్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని వచ్చేసి లూపింగ్ అంటారనమాట. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ యూజ్డ్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి: ఫర్, వైల్, డూ వైల్. సో ఇక్కడ చూస్తున్నారా, ఫర్, వైల్, డూ వైల్ వచ్చేసి సి లాంగ్వేజ్లో ఉన్న లూప్ స్టేట్మెంట్స్ అనమాట. 3 లూప్ స్టేట్మెంట్స్. సో ఈ ఫర్, వైల్, డూ వైల్, సో ఈ లూప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కోడ్ రాయాలని చెప్పేసి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఫర్ కానీ, వైల్ కానీ, డూ వైల్ కానీ ఆ లూప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అంతా కూడా ఇప్పుడు కోడ్ బ్లాక్స్ ఐడియాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాం. సో నేను అంతా కోడ్ రాసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి ఒక ఫర్ లూప్లో, ఎలాగో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి stdio.h ఎందుకు తెలుసు. సో అది వచ్చేసి ఇంక్లూడ్ చేసి, సో వాయిడ్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇంట్ ఐ అని చెప్పేసి, వాల్యూ ఏం అసైన్ చేయలేదు, జస్ట్ ఇంట్ ఐ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ అని కీవర్డ్ తీసుకోవాలి. సో ఫర్ లూప్లో ఫర్ అని కీవర్డ్ తీసుకున్న తర్వాత పారాంథసిస్ అంటే బ్రాకెట్లో 3 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలన్నమాట. సో అది 3 పారామీటర్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కోడ్ రాసిన తర్వాత. సో 3 పారామీటర్స్ తీసుకున్నాక కింద వచ్చేసి ప్రింట్ఎఫ్ ఐని ప్రింట్ చేస్తాను, %d, ఐ. సో ఐని ప్రింట్ చేయాలి కాబట్టి %d, ఐ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇంతే సింపుల్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫర్ లూప్. సో ఫర్ లూప్ నేను ఇక్కడ ఫస్ట్ ఒక 10 నెంబర్స్ ప్రింట్, అవుట్పుట్లో ఒక 10 నెంబర్స్ ప్రింట్ కావాలని చెప్పేసి రాశాను ఇక్కడ. సో అది ఎలాగంటే ఫర్ లూప్ వచ్చేసి ఫర్ అని చెప్పేసి కీవర్డ్ ఫర్ తీసుకొని, సో బ్రాకెట్లో 3 పారామీటర్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక వాల్యూ అసైన్ చేయాలన్నమాట, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా ఒక వేరియబుల్ లాగా ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయాలి. సో అది వచ్చేసి పైన ఇంటి దగ్గర ఐ ఈక్వల్ టు 1 అలా అయినా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి వాల్యూ అసైన్ చేయొచ్చు. సో తర్వాత సెమీకోలన్. సో సెకండ్ పారామీటర్ వచ్చేసి కండిషన్ అనమాట, ఈ ఐ లెస్ దాన్ 10 అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ 10 అని చెప్పేసి ఇచ్చేసాను. సో థర్డ్ పారామీటర్ ఐ ప్లస్ ప్లస్ అనమాట, ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ థర్డ్ పారామీటర్ వచ్చేసి. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి వాల్యూ అసైన్ చేయొచ్చు, సెకండ్ పారామీటర్ కండిషన్, థర్డ్ పారామీటర్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వచ్చు. సో నేను ఇందాకేమన్నాను, ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ రిపీట్ చేస్తూనే ఉంటుంది సేమ్ ప్రాసెస్ అని చెప్పాను. సో నేను ఇక్కడ 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, కానీ నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి కింద ప్రింట్ ఆఫ్ %d, ఐ ఇచ్చాను. సో 10 నెంబర్స్ ఎలా ప్రింట్ అవుతాయంటే ఫర్లో ఐ ఈక్వల్ టు 1 ఇచ్చేసాను కదా. సో ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఐలో 1 ఉంది, 1 లెస్ దాన్ 10 కరెక్టే కదా. సో ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఫర్లోకి వచ్చేస్తుంది. సో ఈసారి థర్డ్ పారామీటర్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇందాక ఐలో 1 ఉంది కదా. సో ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఐలో 2 ఉన్నట్టు, 2 లెస్ దాన్ 10. ఇప్పుడు ఐలో 2 ఉంటుంది, ఐలో 1 కాదు. ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఐలో 2 ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ పారామీటర్ చెక్ చేసుకుంటుంది, ఐ లెస్ దాన్ 10. ఐలో 2 ఉంది కదా, 2 లెస్ దాన్ 10 కరెక్టే. సో కిందకి వచ్చేస్తుంది ప్రింట్ ఆఫ్ %d, ఐ. సో నెక్స్ట్ 1 కింద 2 అనేది ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫర్లోకి వచ్చేస్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి థర్డ్ పారామీటర్ ఇంతకుముందు 2 ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి 3 ఉంటుంది. సో ఇప్పుడు ఐలో 3 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఐ లెస్ దాన్ 10. ఐలో 3 ఉంది, 3 లెస్ దాన్ 10 కరెక్టే. మళ్ళీ కిందకి వస్తుంది ప్రింట్ ఆఫ్ %d, ఐ. 3 ప్రింట్ అవుతుంది. సో అలా ఇంక్రిమెంట్ అవుతూ ఎప్పుడైతే ఐ అనేది 10 దాటిపోతుందో,
సపోజ్ ఇంక్రిమెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది కదా. సో సెకండ్ పారామీటర్ చెక్ చేసుకుంటుంది కదా, ఐ లెస్ దాన్ 10. సో 11 లెస్ దాన్ 10 రాంగ్. సో అక్కడితో లూప్ అనేది ఫెయిల్ అయ్యి సో అప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ అనేది మనకైతే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి లూప్ సెకండ్ పారామీటర్లో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూనే ఉంటుంది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి 9 నెంబర్స్ వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకంటే లెస్ దాన్ 10 ఇచ్చాం కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే 10 కూడా ప్రింట్ అవుతుంది. సో 0, 1 to 9 నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి. అక్కడితో లూప్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఐ ఈక్వల్ టు 10 వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది కదా, 10 లెస్ దాన్ 10 రాంగ్ కదా, 10 ఈక్వల్స్ టు 10 అయితే కరెక్ట్. అక్కడితో లూప్ ఫెయిల్ అయ్యి అక్కడి వరకు వచ్చే అవుట్పుట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ బిల్డ్ పైన క్లిక్ చేశాను. సో 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. సో ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి 1 to 9 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 వరకు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాం కాబట్టి 1తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఐ లెస్ దాన్ 10 అన్నాం కాబట్టి 9 వరకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక నేను స్లాష్ అని ఇస్తాను %d పక్కన. సో అప్పుడు వర్టికల్గా వస్తాయి నెంబర్ కింద నెంబర్. సో స్లాష్ అని ఎందుకో తెలుసు, వర్టికల్గా ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 వరకు అయితే మనకి ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయడం జరిగింది, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అని. సో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే సపోజ్ ఇప్పుడు 5 అనే నెంబర్ ఉంది. సో 5కి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 + 5. సో ఒక నెంబర్ వస్తుంది కదా, అదే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్. 5కి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో అలా నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి ఆ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ రాశాను. సో ఫస్ట్ 3 వేరియబుల్స్ తీసుకున్నాను, నమ్, కౌంట్, సమ్ అని. సమ్కి ఒకటి 0 అనే వాల్యూ అసైన్ చేశాను. సో తర్వాత ప్రింట్ఎఫ్లో చేసి ఎంటర్ ఎనీ పాజిటివ్ నెంబర్ అని స్కాన్ఎఫ్ ద్వారా అది నమ్లో స్టోర్ చేసినాను. సో నెక్స్ట్ ఫర్ లూప్లో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1, 3 పారామీటర్స్ కదా. సో కౌంట్కి 1 అనే వాల్యూ అసైన్ చేశాను. సో కౌంట్ అనేది నమ్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలని కండిషన్ ఇచ్చి కౌంట్కి ఇంక్రిమెంట్ ఇచ్చాను. సో కింద ఒక కండిషన్ ఇచ్చాను, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కౌంట్ అని. సపోజ్ ఇప్పుడు ఒక 10 నెంబర్ ఉంది అనుకుందాం. 10 నెంబర్ ఉంది. సో ఒక లేదా 20, సపోజ్ ఒక 20 ఎంటర్ చేసినట్లయితే సో నమ్లో 20 ఉంటుంది కదా. సో ఫర్ లూప్లో చూద్దాం. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1, కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్. సో 1 అనేది 20 కంటే లెస్ దానే కదా. సో నెక్స్ట్ కిందికి వస్తుంది. సో కిందికి వచ్చిన తర్వాత సమ్ పైన 0 ఉంది కదా. సో 0 ప్లస్ కౌంట్లో 1 ఉంది. సో 0 + 1 1 అవుతుంది. ఇప్పుడు సమ్లో 1 ఉంటుంది. సో 1 ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో పైకి వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో కౌంట్ ఇప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. సో 2 అనేది నమ్ కంటే చిన్నది కదా, నమ్ 20 కదా. సో 2 లెస్ దాన్ నమ్ కాబట్టి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు సమ్లో 1 ఉంటుంది కదా. సో 1 + 2 3. సో సమ్లో ఇప్పుడు 3 ఉన్నట్టు. సో అలా లూప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ కౌంట్ అనేది నమ్ కంటే పెద్దగా అవుతుందో అప్పుడు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అప్పటిదాకా వచ్చిన అవుట్పుట్ అనేది సమ్లో ఉంటుంది. సో కింద ప్రింటర్ ద్వారా ఆ సమ్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామ్స్ని అయితే మీరు డెవలప్ చేసుకోవచ్చు ఫర్ లూప్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో వైల్ లూప్ ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయో మనకి తెలియనప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. సో అది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు వైల్ లూప్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ తీసుకోవాలి, వాల్యూ అయితే అసైన్ చేసేసాను వేరియబుల్కి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి. సో నెక్స్ట్ డైరెక్ట్ వైల్ అనే కీవర్డ్ పారాంథసిస్లో జస్ట్ కండిషన్ అనమాట. ఫర్ లూప్ మాదిరి 3 పారామీటర్స్ అనేవి ఉండవు. సో పైన వేరియబుల్ డిక్లేర్ చేయాలి వాల్యూ అనేది. సో వైల్ అని తీసుకొని బ్రాకెట్లో కండిషన్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్లో మనం అనేది ఐ ప్రింట్ చేయాలి కాబట్టి %d/n, ఐ. సో ఐ లెస్ దాన్ 20 కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 1 to 20 అనేది ప్రింట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఇచ్చాను కింద i++ అని చెప్పేసి.
సో ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో రన్ చేస్తే మనకి 1 to 20 ప్రింట్ అవుతాయి నెంబర్స్. సో చూసారా 1 2 3 4 5. సో 1 to 20 నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఎందుకంటే I1 తీసుకున్నాం కదా, I = 1, I <= 20, I++ అని చెప్పాం. సో ఎప్పుడైతే I++ అవుతూ 21 అవుతుందో లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు దాకా వచ్చిన అవుట్పుట్ని మనకి అవుట్పుట్ స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. వైల్ లూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ కింద ఇంక్రిమెంట్ I++ అనే కాదు, I = I × 3 అలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తాం ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో, మనకు తెలియదు ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో. సో ఇప్పుడు చూస్తే మనకి 3 వచ్చింది, జస్ట్ 1 3 9 అని చెప్పేసి 3 వచ్చింది. సో మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము, మనకు తెలియదు కూడా ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో. సో అదే వైల్కి ఉన్న ప్రత్యేకత. సో వైల్ లూప్లో ఏంటంటే ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో మనకు తెలియదు, అలా తెలియనప్పుడు మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది 1 3 9 అవుట్పుట్లో ఎలా ప్రింట్ అయిందని చెప్పేసి. సో ఫస్ట్ ఇంట్ I = 1 తీసుకున్నాం. సో వైల్ I <= 20. సో కండిషన్ వచ్చేసి 20 వరకు ఇచ్చేసాం. I అనేది 20కి <= అయినా ఉండొచ్చు, ఈక్వల్ అయినా ఉండొచ్చు, అంత పైన వెళ్ళకూడదని చెప్పేసి I <= 20 తీసుకున్నాం. సో ప్రింట్ఎఫ్లో మనకి I ప్రింట్ అవ్వాలి కాబట్టి %d/n, I ఇచ్చేసి. సో కింద ఏంటంటే ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఇంటూ ఈక్వల్స్ టు అనే I = I × 3 అన్న ఒకటే. సో ఫస్ట్ I = 1 కదా, సో I కిందికి వస్తుంది. సో కింద వైల్ I <= 20, 1 <= 20 కరెక్టే కదా. సో కిందికి వచ్చేసి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ కిందికి వచ్చి ఇంక్రిమెంట్. సో I 1 కదా, 1 × 3. సో ఇప్పుడు Iలో 3 ఉన్నట్టు, 1 కాదు. సో మళ్ళీ పైన I = 3. సో మళ్ళీ కిందికి వైల్కి వస్తుంది. 3 <= 20 కరెక్టే కదా. సో కింద మళ్ళీ I ప్రింట్ అవుతుంది 3. సో 1 3. సో 3 అనేది మళ్ళీ కిందికి వస్తుంది. ఇప్పుడు Iలో 3 ఉన్నట్టు కదా, 3 × 3 9. సో ఇప్పుడు Iలో 9 ఉన్నట్టు. సో మళ్ళీ టాప్ I = 1 ఉంది కదా, సో ఇప్పుడు Iలో 9 ఉన్నట్టు, I = 9. సో మళ్ళీ కిందికి వస్తుంది 9 <= 20 కరెక్టే కదా. సో I ప్రింట్ అవుతుంది 9, 1 3 9 ప్రింట్ అవుతుంది. సో 9 కిందికి వస్తుంది, 9 × 3 27. సో మనం ఇక్కడ కండిషన్ ఇచ్చాము I <= 20 మాత్రమే. సో 9 × 3 27 వెళ్తుంది కాబట్టి సో లూప్ అక్కడితో బ్రేక్ అయ్యి 1 3 9 అనేది మనకి అవుట్పుట్లో కనపడుతుంది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో సింపుల్గా వైల్ లూప్ వచ్చేసి ఈ విధంగా క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డూ వైల్ లూప్. సో వైల్ లూప్కి డూ వైల్ లూప్కి తేడా ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను లాస్ట్లో. సో ఫస్ట్ డూ వైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కోడ్ రాయాలి డూ వైల్కి అని చూపిస్తాను. సో ఫస్ట్ వైల్ లాగే ఇంట్ I = 1 అని చెప్పేసి వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసేయాలి. సో నెక్స్ట్ డూ అనే కీవర్డ్ తీసుకొని ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ప్రింట్ఎఫ్లో డైరెక్ట్ ఇచ్చేయాలి. సో వైల్ ఏంటంటే కండిషన్ తర్వాత ప్రింట్ఎఫ్ ఇస్తాం మనం. సో ఇక్కడ డూ తర్వాత ప్రింట్ఎఫ్ అనేది ఇవ్వాలి. సో I. సో I ప్రింట్ కావాలి, ప్రింట్ఎఫ్లో I ఇచ్చేసాం. సో ప్రింట్ఎఫ్ కిందే మనం ఇంక్రిమెంట్ ఇచ్చేసి లాస్ట్లో ఏంటంటే వైల్ ఇచ్చేసి కండిషన్ అనేది ఇస్తాం అనమాట. సో వైల్ I <= 10 సెమీకోలన్, అంతే సింపుల్. సో ఫస్ట్ వేరియబుల్ అనేది ఇచ్చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ ప్రింట్ఎఫ్ డూ అనే కీవర్డ్లో ప్రింట్ఎఫ్ ఇంక్రిమెంట్ లాస్ట్లో వైల్ తీసుకొని కండిషన్ ఇచ్చేయాలి. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో 1 to 10 అనేది ప్రింట్ అవుతాయి మనకి, చూసారు కదా. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎందుకంటే 1 అనేది ఇచ్చేసాం, అలాగే కండిషన్లో <= 10 ఇచ్చాం కాబట్టి 1 to 10 అనేది ప్రింట్ అయ్యింది అనమాట. సో నేను ఒకసారి కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేటట్టు చేస్తాను. సో I 20 ఇచ్చాను, కండిషన్లో ఏంటంటే I <= 10 అని ఉంది కదా. సో కండిషన్ ఫెయిల్ అయినా కూడా 20 అనేది మనకి ప్రింట్ అయింది. సో మామూలుగా అయితే ఇప్పుడు 10 దాటిపోతే ఇక్కడ ఇంక్రిమెంట్ I <= 10 ఇచ్చాం కదా. సో I అనేది ఇంక్రిమెంట్ అవుతూ 11 వస్తూనే మన కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో 20 వరకు కూడా అవసరం లేదు, 11 రాగానే కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో నేను ఇక్కడ 20 ఇచ్చేసాను, 20 ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు కండిషన్ ఫెయిల్ అయ్యేటట్టు. సో నేను కండిషన్ ఫెయిల్ అయ్యేలా I = 20 ఇచ్చాను, అయినా కూడా మనకి 1 టైం అనేది ప్రింట్ అయిపోయింది 20 అని చెప్పేసి. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే మనం ఇక్కడ
వేరియబుల్కు వాల్యూ డిక్లేర్ చేసిన తర్వాత డైరెక్ట్ ప్రింట్ఎఫ్లో ఐ ఇచ్చేసాం కదా. సో ఇంక్రిమెంట్ కండిషన్ అన్నీ కూడా ప్రింట్ఎఫ్ తర్వాత ఇచ్చాం కాబట్టి సో ఐకి ఏదైతే వాల్యూ అసైన్ చేసామో అది ఒక్కసారి అనేది మనకు ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినా కూడా సో ఒకసారి మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇదే వైల్కి డూ వైల్కి ఉన్న తేడా. సో డూ వైల్ ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయినా కూడా అట్లీస్ట్ వన్ టైం మనకైతే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో వైల్ ఫర్ అలా కాదు. సో ఇది వచ్చేసి వైల్కి డూ వైల్కి ఉన్న తేడా. సో ఇవి మనకి మామూలుగా సి లాంగ్వేజ్లో ఉన్న 3 లూపింగ్ స్టేట్మెంట్స్ ఫర్, వైల్, డూ వైల్. సో ఇంకోటి నెస్టెడ్ ఫర్ ఉంది. సో అది నెస్టెడ్ ఇఫ్ చెప్పుకున్నాం కదా కండిషనల్ స్టేట్మెంట్స్లో. సేమ్ అలాగే ఒక ఫర్లో ఇంకొక ఫర్, ఒక ఫర్లో ఇంకొక వైల్. సో అలాగా ఒక లూప్లో ఇంకొక లూప్ క్రియేట్ చేయడం నెస్టెడ్ లూప్స్ అంటాం అనమాట. సో ఆ విధంగా నెస్టెడ్ లూప్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ లూప్లో వచ్చేసి 3 పారామీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో వేరియబుల్కి వాల్యూ డిక్లేర్ చేయడం. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి కండిషన్ అనమాట. ఆ నెక్స్ట్ పారామీటర్ థర్డ్ పారామీటర్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంకా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి కింద మనం ఏదైనా రాసుకోవచ్చు. సో ప్రింట్ఎఫ్ అని ఇవ్వచ్చు, మన రిక్వైర్ని బట్టి ఏదైనా రాసుకోవచ్చు. సో వైల్లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ వేరియబుల్కి డిక్లేర్ చేస్తాం, తర్వాత కండిషన్ ఇచ్చేసి సో వైల్ లోపల ప్రింట్ఎఫ్ ఇచ్చేసి దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్తాం. డూ వైల్ వచ్చేసి ఫస్ట్ వేరియబుల్ ఇచ్చేసి డూలో డైరెక్ట్ ప్రింట్ఎఫ్ ఇస్తాం. సో తర్వాత ఇంక్రిమెంట్ లాస్ట్లో వచ్చేసి కండిషన్ ఇస్తాం వైల్లో. సో ఇది మనది సి లాంగ్వేజ్లో ఉన్న లూపింగ్ స్టేట్.